రైల్వే ఎగ్జామ్స్ టాప్ 5 ఏ సమ్ ఆఫ్ 12,000 రూపాయలు డిపాజిట్ చేశాడంట కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డబుల్ అయిపోయిందంట. ఎప్పుడు 5 సంవత్సరాల్లో. నన్ను ఏమడిగాడంటే 15 సంవత్సరాల్లో ఎంత అవుతుంది అని అడిగాడు. ఈ ప్రాబ్లమ్ని 2 రకాలుగా చేద్దాం. ఫస్ట్ 2 టైమ్స్ అయింది, డబుల్ అన్నాడు కదా 5 సంవత్సరాల్లో. నన్ను ఏమడిగాడు 15 ఇయర్స్ అన్నాడు కదా, నేను 15ని 5 ఇంటూ 3 రాయొచ్చు కదా. కొంచెం అబ్జర్వ్ చేయండి, 2 టైమ్స్ 5 ఇయర్స్లో అయింది. ఇక్కడ 5 ఇంటూ 3 ఉంది, ఇక్కడ ఏమవుతుందమ్మా 2 క్యూబ్ అంటే 8 టైమ్స్ అవుతుంది. నన్ను అడిగింది వాట్ విల్ బీ ద అన్నాడు కదా, అంటే ఇచ్చిన ప్రిన్సిపల్కి 12,000 ఇంటూ 8, 12 96. సెకండ్ ఆప్షన్. ఎగ్జామినేషన్లో 90% పీపుల్ ఈ ప్రాసెస్ చేయడానికి ఇష్టపడరు. మరి రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా చెప్తా. కాకపోతే దాంట్లో ఏ స్టెప్ వేయాలి, ఏ స్టెప్ వేయకూడదు అన్నది కూడా చెప్తా. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. అమౌంట్ 12,000 ఇచ్చాడు, డబుల్ అయిపోతుందంట. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది 12,000 రూల్ 24,000 అమౌంట్ ఉంది. ప్రిన్సిపల్ ఎంత 12,000. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సమ్లో ఇవ్వాల /100. ఎన్ని ఇయర్స్లో అవుతుంది ఇలాగా 5 సంవత్సరాల్లో. 000 క్యాన్సిల్, 12 24లో 2 సార్లు. సో 2 ఈక్వల్ టు 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. ఇక్కడ వరకు రాశాక చాలామంది అయితే పెన్ ఆగుతుంది. మీరు ఏం చేయకూడదో చెప్తా, ఏం చేయాలో కూడా చెప్తా. మళ్ళీ ఈ ఫార్ములాని ఎలాగ చూస్తూ ఉండండి. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 12,000 1 + r/100. నన్ను కనుక్కోమంది 15 ఇయర్స్కే కదా, అంటే 15. నాకు ఇది కావాలి. నేను ఏం చేస్తానంటే ఈ 15ని ఇక్కడ 5 రాసి ఇక్కడ 3 రాస్తా. 5 × 3 = 15, 15 సరిపోయింది కదా. నాకేమొచ్చిందో చూడండి, 2 ఈక్వల్ టు 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అంటే 2. సో నాకు ఈ వాల్యూ మొత్తం 2 అని అర్థం. సో 12,000 ఇంటూ 2, పైన ఒక క్యూబ్ ఉంది కదా 2 క్యూబ్ అంటే ఇక్కడ 8 వస్తుంది. 12 × 8 = 96. సెకండ్ ఆప్షన్. మీరు 2 నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో ఇది చేయడానికి ట్రై చేయండి. ఇది గుర్తుకు రాకపోతే ఇది ట్రై చేయండి. ఈ ప్రాబ్లం చూడండి, దీన్ని కూడా ఒక 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్, ద రేషియో ఆఫ్ ది 2 నెంబర్స్ 2:3 అంటమ్మా. 4 అనేది యాడ్ చేశాక 7:10గా మారిపోయింది. ఈ రేషియో ఎలా మారిపోయింది 7:10గా. 2కి 5 కలిపితే 7, 3కి 7 కలిపితే 10. సో నేనేమంటానంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, 2 సేమ్ ఉండాలి. ఇక్కడ డిఫరెంట్ వచ్చినాయి కదా. నేను ఈ రేషియోని 2:3 రేషియోని 3తో మల్టిప్లై చేస్తా. 3 × 6, 3 × 9, 6:9. కానీ 7:10 అయింది అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, 6కి 1 కలిపితే 7, 9కి 1 కలిపితే 10. రెండు వైపులా ఈక్వల్గా ఉంది. సో 1 పార్ట్. ఎప్పుడంటే 1 పార్ట్ ఏమవుతుంది 4 యాడ్ చేస్తే, అంటే 1 పార్ట్ అనేది 4 అయితే నన్ను అడిగితే డిఫరెన్స్ 9లోంచి 6 చేస్తే ఎంత 3. 3 పార్ట్స్కి ఏమవుతుంది 4 × 3 12. ఇది ఒక రకమైన ప్రాసెస్. రెండో ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా వినేయండి. ఇచ్చిన నెంబర్లో 2:3 కదా, 2x 3x. ఈ రేషియోకి 4 అనేది యాడ్ చేశాను. ఏమవుతుందంట 7/10 అవుతుందంట. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా మళ్ళీ 12 వస్తుంది. మీరు 2 ప్రాసెస్లో నోట్ చేసుకోండి, 2 ప్రాక్టీస్ చేయండి. నోట్తో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందు 2 ట్రైన్లు కానీ 2 కార్లు కానీ ఏవైనా 2 ఒకే డైరెక్షన్లో వెళ్తే స్పీడ్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 2 కార్లు కానీ 2 ట్రైన్లు కానీ 2 బస్సులు కానీ ఏవైనా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏం చేయాలి స్పీడ్ని యాడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంకొక ఫార్ములా ఏం తెలిసి ఉండాలి మీకు,
డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫార్ములా ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు సమ్ చేద్దాం. ఇద్దరు మనుషులు ఉన్నారంట, ట్రావెలింగ్ ఫ్రమ్ ది సేమ్ ప్లేస్, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు కదా, అప్పుడు స్పీడ్ని ఏం చేయాలమ్మా, సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకరి స్పీడ్ ఏమో 5, ఇంకొకరి స్పీడ్ ఏమో 5.5. డిఫరెన్స్ ఎంత? 0.5 వచ్చింది నాకు స్పీడ్. నన్ను అడిగింది ఏంటి? టైం అడిగాడు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సమ్లో? 8.5 బై స్పీడ్ ఎంత వచ్చింది నాకు? 0.5. 5/85లో 17 సార్లు. సెకండ్ ఆప్షన్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రాస్తా, ప్రొసీజర్ ప్రకారం జాగ్రత్తగా వినండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 8.5 కిలోమీటర్లు డిస్టెన్స్తో వెళ్ళాడు. స్పీడు ఒకరిదేమో 5.1, ఇంకొకరిదేమో 5. సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఇంటూ టైం నాకు కావాలి. సో 8.5 ఈక్వల్ టు 0.5 ఇంటూ టీ. టైం ఈక్వల్ టు ఇక్కడే కొట్టేద్దాం. ఇది 0.5, ఇది 8.5. సో 5 ఖచ్చితంగా 85లో 17 సార్లు. సెకండ్ ఆప్షన్. ఫస్ట్ చెప్పింది నోటుతో చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా రాకపోతే ఇది నీట్గా నోట్ చేసుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ సర్టైన్ సమ్. ఒకే ప్రిన్సిపల్ ఉందంట సింపుల్ ఇంట్రెస్ట్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అలాగే డిఫరెన్స్ అనే పదం వాడాడు. 2 ఇయర్స్లో 4% అవుతుందంట. ఆ డిఫరెన్స్ ఇచ్చాడు 20 రూపాయలని. అండ్ ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇస్తే డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఫార్ములా ఏంటమ్మా? డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 స్క్వేర్. ఇది ఎప్పుడు? 2 ఇయర్స్ అన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వాడాలి. 3 ఇయర్స్ కంటే ఫార్ములా చేంజ్ అవుతుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే వచ్చే వీడియోస్లో చెప్తా. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 20 రూపాయలు. ప్రిన్సిపల్ నన్ను కనుక్కోమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% బై 100. టైం పీరియడ్ 2 ఇయర్స్ అన్నాడు కదా, బై 2. 420 సార్లు. సో 20 ఈక్వల్ టు పీ ఇంటూ 1/25 హోల్ స్క్వేర్, అంటే 25/25లో 625. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 625, 20 కావాలి. 600 తీసుకున్నాం అనుకోండి బేస్ వాల్యూ 1200. 25 తీసుకున్నాం అండి 25లో 50, అంటే ఎంత? 1250. ఇక్కడ ఒక 0 వదిలేసాం కదా, 0 ఇక్కడ పెట్టేద్దాం. ఫస్ట్ ఆప్షన్. ఫార్ములా నోట్ చేసుకోండి. ఈ బిట్టు 2 రకాలుగా చెప్తా, జాగ్రత్తగా వినండి. ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్ 2 మోర్ దెన్ ది న్యూమరేటర్. నేను న్యూమరేటర్ని సపోజ్ ఏ అనుకున్నాను అనుకోండి, డినామినేటర్ ఏమవుతుంది? 2 మోర్ దెన్ ది న్యూమరేటర్ కదా, a+2 అవుతుంది. తర్వాత వెన్ ద న్యూమరేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3, అంటే ఏ అంటే 3 అయిపోతుందంట. అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2, డినామినేటర్ కదా, మల్టిప్లైడ్ బై 2, అండ్ ద ఫ్రాక్షన్ బికమ్స్ 1/2. ఇది ఇచ్చాడు, నన్ను ఏ వాల్యూ కొనుక్కోమన్నాడు. నేనేం చెప్తానంటే ఫస్ట్ సమ్ము చదువుతా, నేను వేసానమ్మా. ప్రాబ్లం చేయాలని అయితే నేను చేయలే. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, అన్నీ 1/4, 1/3, 1/7 నోటుతో చేసేటట్టు ఉన్నాయి. న్యూమరేటర్ ఏ ఒకటి అనుకున్నాను అనుకోండి అమ్మా, డినామినేటర్ ఏమవుతుంది? 2 కలపాలంట న్యూమరేటర్కి. 1 + 2 3. సో 1 ఉండాలి న్యూమరేటర్, డినామినేటర్ 3 ఉండాలి, అంటే 1/3 రావాలి. సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఒకవేళ ఆప్షన్స్లో 1/4 కాకుండా 18/17, 547/543 అలా ఉంటే అప్పుడు ఏం చేయాలి? సమ్ చేయాలి కదా. సమ్ చేద్దాం రండి. 6a ఈక్వల్ టు 2a, 2 రోలు 4, మధ్యలో ప్లస్ ఉంది కదా. 6aలో నుంచి 2a తెస్తే 4a ఈక్వల్ టు 4, అంటే ఏ వాల్యూ 1. సో నాకు న్యూమరేటర్ 1. అలాగే డినామినేటర్ ఏమవుతుంది? 1 + 2 3. సో మళ్ళీ 1/3 వచ్చింది.
ఆప్షన్స్ గనక టఫ్‌గా ఉంటే ప్రాసెస్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ ఈజీ అయితే ఇలా చూసి పెట్టేసి వెళ్ళిపోవచ్చు. లైక్ నేను చెప్పేది మీకేమైనా అర్థమైతే నేను ఇలా రోజు డైలీ టాప్ 5 పెడుతున్నాను. నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొంచెం ఛానల్‌ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ.